శివుని చరితాన్ని వినరమ్మా ఈశ్వరుని లీలాలు కనరమ్మా ముక్కంటి శివుని కథ విన్నా జన్మధన్యమౌనే మాయమ్మ ఆ శివుని చరితాన్ని వినరమ్మా ఈశ్వరుని లీలాలు కనరమ్మా ముక్కంటి శివుని కథ విన్నా జన్మధన్యమౌనే మాయమ్మ ఆ శివుని చరితాన్ని వినరమ్మా ఈశ్వరుని లీలాలు కనరమ్మా ఆదిశక్తి తోడావని నేలేవాడు పంచభూతాలను పాలించే ఈశ్వరుడు ముక్కంటి శంకరుడు ముల్లోక పూజ్యుడు ముక్కంటి శంకరుడు ముల్లోక పూజ్యుడు ఉప్పులో గంగమ్మ మెడలోన నాగన్న పులి చర్మము దాల్చి పుడమి నేలేవాడు జడలా శంకరుడు జగమేలేవాడమ్మ జడల శంకరుడు జగమేలేవాడమ్మ అర్ధనారీశ్వరుడు శంకరుడు ఆది పురుషుడమ్మ దేవుడు అందరి బంధువై ఈశ్వరుడు అవనిపై వెలసిండే ఓయమ్మా ఆ శివుని చరితాన్ని వినరమ్మా ఈశ్వరుని లీలాలు కనరమ్మా ముక్కంటి శివుని కథ విన్నా జన్మధన్యమౌనే మాయమ్మ ఆ శివుని చరితాన్ని వినరమ్మా ఈశ్వరుని లీలాలు కనరమ్మా కాశీపురమునందు విశ్వనాథుడమ్మ శ్రీశైలమునందు మల్లికార్జునుడు వేములవాడనందు రాజరాజేశ్వరుడు వేములవాడనందు రాజరాజేశ్వరుడు జలసంగమందు సంగమేశ్వరుడమ్మ అమరావతి నందు అమరేశ్వరుడు కాలకంఠేశుడు కరుణగల్లవాడు కాలకంఠేశుడు కరుణగల్లవాడు లింగ రూపుని కథను వినరమ్మా కైలాసవాసుని కనరమ్మా విశ్వాన్ని పాలించే ఈశ్వరుని మహిమలు గనరే మాయమ్మ ఆ శివుని చరితాన్ని వినరమ్మా ఈశ్వరుని లీలాలు కనరమ్మా ముక్కంటి శివుని కథ విన్నా జన్మధన్యమౌనే మాయమ్మ ఆ శివుని చరితాన్ని వినరమ్మా ఈశ్వరుని లీలలు కనరమ్మా పూర్వకాలమందు సృష్టికి పూర్వము యుగములు జగములు అనేవి లేవంట విశ్వమంతా కూడా శూన్యంగా ఉందంట విశ్వమంతా కూడా శూన్యంగా ఉందంట అప్పుడు పుట్టేను ఆది పరాశక్తి ఆదిశక్తి విష్ణు ఈశ్వర బ్రహ్మల పుట్టించినాదంట ఆది పరాశక్తి పుట్టించినాదంట ఆది పరాశక్తి దేవి మహిమతో పుట్టిన విష్ణు ఈశ్వర బ్రహ్మలు అప్పుడు ఎంతో కాంతితో దేవుళ్ళు తలతల మేరుస్తూ ఉన్నారు ఆ శివుని చరితాన్ని వినరమ్మా ఈశ్వరుని లీలాలు కనరమ్మా ముక్కంటి శివుని కథ విన్నా జన్మధన్యమౌనే మాయమ్మ ఆ శివుని చరితాన్ని వినరమ్మా ఈశ్వరుని లీలాలు కనరమ్మా మెరిసేటి దేవుళ్ళ చూసి ఆదిశక్తి అందులో ఒకవాణ్ణి పెళ్లాడాలనుకోని బ్రహ్మ విష్ణువులా ముందుగా అడిగింది బ్రహ్మ విష్ణువులా ముందుగా అడిగింది ఆ మాట విన్నా బ్రహ్మ విష్ణువు మాకన్న పెద్దోడు శంకరుడు ఉన్నాడు అతనిని నీవు పెళ్లాడమన్నారు అతనిని నీవు పెళ్లాడమన్నారు ఆ మాట విన్నా ఆదిశక్తి శంకరుని దగ్గరికి పోయైతే నన్ను పెళ్లాడు లేకుంటే నిన్ను భస్మము చేస్తాను అన్నది ఆ శివుని
శివుని చరితాన్ని వినరమ్మా ఈశ్వరుని లీలలు కనరమ్మా ఆ మాట విన్నాడు కైలాసవాసుడు ఆదిశక్తిని చూసి గజగజ వనికి అమ్మ జగన్మాత నా మాట వినమంటూ అమ్మ జగన్మాత నా మాట వినమంటూ నీ దగ్గర ఉన్న మూడవ కన్ను శూలం తల నుండి వేలాడే పల్లా జడలు తీసి పాతాళ గంగాలో ముందు స్నానమాడు పాతాళ గంగాలో ముందు స్నానమాడు స్నానమాడి నువ్వు రాగానే నిన్ను పెళ్ళాడుతా అన్నాడు ఆ మాట విన్న ఆదిశక్తి సరాని బయలెల్లే స్నానంకు ఆ శివుని చరితాన్ని వినరమ్మా ఈశ్వరుని లీలలు కనరమ్మా ముక్కంటి శివుని కథ విన్నా జన్మధన్యమౌనే మాయమ్మ ఆ శివుని చరితాన్ని వినరమ్మా ఈశ్వరుని లీలలు కనరమ్మా మూడవ కన్ను తీసి శూలాన్ని తీసి పాతాళ గంగా ఒడ్డున పెట్టింది గంగాలోన మూడు మునకాలే వేసింది గంగాలోన మూడు మునకాలే వేసింది అప్పుడు శంకరుడు త్రిశూలం పల్లా జడముల్లోకాలు ముంచే మూడవ కన్నును అన్నీయు తీసుకొని తాను ధరించిండు అన్నీయు తీసుకొని తాను ధరించిండు తానమాడి ఆదిశక్తి అయితే శివుని దగ్గరికి రాగానే మూడవ కన్నును శంకరుడు తెరిచి చూసి నాడే ఓయమ్మా ఆ శివుని చరితాన్ని వినరమ్మా ఈశ్వరుని లీలలు కనరమ్మా ముక్కంటి శివుని కథ విన్నా జన్మధన్యమౌనే మాయమ్మ ఆ శివుని చరితాన్ని వినరమ్మా ఈశ్వరుని లీలలు కనరమ్మా మూడవ కన్నును తెరిచి చూడగానే అమ్మ జగన్మాత మెరుపోలే మేరుస్తూ భస్మంగా మారిపోయింది ఆ దేవి భస్మంగా మారిపోయింది ఆ ఆ దేవి భస్మంలకెళ్ళి దివ్య తేజం పుట్టి లక్ష్మీ సరస్వతులు ఉద్భవించినారు వారిని శంకరుడు కల్లా చూసినాడు వారిని శంకరుడు కళ్ళ చూసినాడు లక్ష్మితో విష్ణువును శంకరుడు వైకుంఠం ఏర్పరిచి పంపిండు సరస్వతితోని బ్రహ్మను సత్యలోకంకు పంపిండు ఆ శివుని చరితాన్ని వినరమ్మా ఈశ్వరుని లీలలు కనరమ్మా ముక్కంటి శివుని కథ విన్నా జన్మధన్యమౌనే మాయమ్మ ఆ శివుని చరితాన్ని వినరమ్మా ఈశ్వరుని లీలలు కనరమ్మా ఎవరి లోకం వారు వెళ్ళిపోయినారు అప్పుడు ఆ బ్రహ్మ సృష్టి చేయదలిచి సానతు జాతుల ముందుగా పుట్టించే సానాతు జాతుల ముందుగా పుట్టించే పుట్టిన వారు శివుని దర్శనంకై పోతూ ఉండంగా బ్రహ్మ చూసినాడు తన కంటి నుండి నీటి బిందురాలే కంటి నుండి నీటి బిందురాలే ఆ నీటి బిందులో ఓయమ్మ ఒక దివ్య తేజం పుట్టి మాయమ్మ శివనామంతోనే పుట్టినా నేను రుద్రుణ్ణి అన్నాడు బ్రహ్మతో ఆ శివుని చరితాన్ని వినరమ్మా ఈశ్వరుని లీలలు కనరమ్మా ముక్కంటి శివుని కథ విన్నా జన్మధన్యమౌనే మాయమ్మ ఆ శివుని చరితాన్ని వినరమ్మా ఈశ్వరుని లీలలు కనరమ్మా
అది విని పరుగున విష్ణువు వచ్చి బ్రహ్మతో ఇట్లుగా పలుకుతూ ఉన్నాడు, సృష్టికర్తగా నీవు ఉండు మన బ్రహ్మాను, సృష్టికర్తగా నీవు ఉండు మన బ్రహ్మాను. సృష్టి పాలనైతే నేను ఏలుతనానే, ధర్మానుసారము పాపులను శిక్షించ రుద్రారూపం నందు శివుడు ఉంటాడానే, రుద్రరూపమునందు శివుడు ఉంటాడానే. అప్పుడు ఆ శివుడు ఓయమ్మ కైలాసం చేరిపోయిండు, ఆ విధముగా త్రిమూర్తులు సృష్టిని ఏలుతూ ఉన్నారు. ఆ శివుని చరితాన్ని వినరమ్మా, ఈశ్వరుని లీలలు కనరమ్మా, ముక్కంటి శివుని కథ విన్నా జన్మధన్యమౌనే మాయమ్మ. ఆ శివుని చరితాన్ని వినరమ్మా, ఈశ్వరుని లీలలు కనరమ్మా. సృష్టిని ఏలుతూ ఉండంగానైతే బ్రహ్మ మానస పుత్రులు పుట్టిరి, 24 మంది మానస పుత్రుల్లో 24 మంది మానస పుత్రుల్లో దక్ష ప్రజాపతి అందులో ఉన్నాడు, ఆ దక్షునికి 64 మంది ఆడబిడ్డలు ఉన్నారే మాయమ్మ, ఆడబిడ్డలు ఉన్నారే మాయమ్మ. అందరికన్నా చిన్న బిడ్డగా ఆది పరాశక్తి అయితేను సతిదేవిగాను దక్షునికి జన్మించినాదమ్మ మాయమ్మ. ఆ శివుని చరితాన్ని వినరమ్మా, ఈశ్వరుని లీలలు కనరమ్మా, ముక్కంటి శివుని కథ విన్నా జన్మధన్యమౌనే మాయమ్మ. ఆ శివుని చరితాన్ని వినరమ్మా, ఈశ్వరుని లీలలు కనరమ్మా. పుట్టినప్పటి నుంచి ఆ సతీదేవి నిత్యము శివుని ధ్యానిస్తూ ఉన్నది, శివుడంటే ప్రాణంగా భావిస్తూ ఉన్నది, శివుడంటే ప్రాణంగా భావిస్తూ ఉన్నది. శివుని పైన లేని ప్రేమ పెంచుకొని శివుని పెళ్ళాడాలనుకుంది సతీదేవి. ఆ వార్త విష్ణు బ్రహ్మకు తెలిసి, ఆ వార్త విష్ణు బ్రహ్మకు తెలిసి వెంటనే ఆ బ్రహ్మ విష్ణువు కైలాసమందుకు చేరిరి, సతీదేవితోని శివునికి కళ్యాణం జరిపించినారమ్మా. ఆ శివుని చరితాన్ని వినరమ్మా, ఈశ్వరుని లీలలు కనరమ్మా, ముక్కంటి శివుని కథ విన్నా జన్మధన్యమౌనే మాయమ్మ. ఆ శివుని చరితాన్ని వినరమ్మా, ఈశ్వరుని లీలలు కనరమ్మా. సతీదేవితోని ఆ బోల శంకరుడు కైలాసమందున కాపురమున్నాడు, కొన్ని రోజులకు ఏమి జరగబట్టే, కొన్ని రోజులకు ఏమి జరగబట్టే, లోక కళ్యాణం కై మునులు దేవుళ్ళంతా సత్రయాగం చేయదలిచినారు, వారు మునులు దేవుళ్ళంతా యాగం చేరచ్చిరి, మునులు దేవుళ్ళంతా యాగం చేరచ్చిరి. దక్ష ప్రజాపతి కూడాను యాగంకు చేరాగానే మునులు దేవుళ్ళంతా ఓయమ్మ లేచి గౌరవించినారు దక్షుణ్ణి. ఆ శివుని చరితాన్ని వినరమ్మా, ఈశ్వరుని లీలలు కనరమ్మా, ముక్కంటి శివుని కథ విన్నా జన్మధన్యమౌనే మాయమ్మ. ఆ శివుని చరితాన్ని వినరమ్మా, ఈశ్వరుని లీలలు కనరమ్మా. ఏదో ఆలోచిస్తూ కైలాసవాసుడు పారధ్యానంతోని దక్షుణ్ణి కానాక కూర్చొని ఉన్నాడు ఆ నిండు సభలోన. కూర్చొని ఉన్నాడు ఆ నిండు సభలోన. అది
చూసి దక్షుడు బగ్గున మండిపడి నా అల్లుడే నన్ను అవమానించిండాని కళ్ళెర్ర చేసి పళ్ళు పటపట కొరికే నేటి నుండి అయితే శివునికి ఆకాల నందున ఓయమ్మ ఆవిర్భాగము ఉండద్దంటూనే శపించినాడమ్మ దక్షుడు. ఆ శివుని చరితాన్ని వినరమ్మా, ఈశ్వరుని లీలలు కనరమ్మా, ముక్కంటి శివుని కథ విన్నా జన్మధన్యమౌనే మాయమ్మ. ఆ శివుని చరితాన్ని వినరమ్మా, ఈశ్వరుని లీలలు కనరమ్మా. ఆ మాట విని శివుడు ఏమి అనకున్నాను, పక్కనే ఉన్నట్టి నందీశ్వరుడైతే అంతటి మాట విని బగబగ మండి పాడే. సకల జగమూలేలే శివునికి దక్షుడ శాపాన్ని పెడితీవా అంటూ నందీశ్వరుడు త్వరలోనే నీ ముఖము మేకగా మారునాని. దక్షునికైతే ఓయమ్మ శాపాన్ని పెట్టే నందీశ్వరుడు కొంతకాలానికి ఓయమ్మ ఏమి జరగబట్టే చూడమ్మా. ఆ శివుని చరితాన్ని వినరమ్మా, ఈశ్వరుని లీలలు కనరమ్మా, ముక్కంటి శివుని కథ విన్నా జన్మధన్యమౌనే మాయమ్మ. ఆ శివుని చరితాన్ని వినరమ్మా, ఈశ్వరుని లీలలు కనరమ్మా. ఒకనాడు దక్షుడు మహాయాగం చేయ సంకల్పించుకొని దేవుళ్ళ మునులకు అందరికీ ఆహ్వానం పంపిండు దక్షుడు. తన అల్లుడైనట్టి శంకరునికైతే ఆహ్వానం పంపాలే దక్ష ప్రజాపతి. సతీదేవికైతే ఆ వార్త తెలిసి ఏమయ్యవో నాద మనమైనా నా తండ్రి చేస్తున్న యాగంకు పోయి వద్దాము పదమాని శివ శంకరుని అడిగిందా తల్లి. ఆ శివుని చరితాన్ని వినరమ్మా, ఈశ్వరుని లీలలు కనరమ్మా, ముక్కంటి శివుని కథ విన్నా జన్మధన్యమౌనే మాయమ్మ. ఆ శివుని చరితాన్ని వినరమ్మా, ఈశ్వరుని లీలలు కనరమ్మా. ఆ మాట విన్నా కైలాసవాసుడు వినవమ్మ సతీదేవి నా మాట వివరంగా పిలువని పేరంటంకు వెళ్ళుట తగదాని. అట్టి మాటలు శివుడు పలికిన గాని రోదిస్తూ సతీదేవి ఇట్టి మాటలు పలికే నాకన్నా అనుమతి ఇవ్వవా అన్నది. రోదిస్తూ ఉన్నట్టి దేవిని శంకరుడు ఓదార్చి ఓయమ్మ యాగంకు నీవు పొమ్మని అనుమతే ఇచ్చిండు ఆ శివుడు. ఆ శివుని చరితాన్ని వినరమ్మా, ఈశ్వరుని లీలలు కనరమ్మా, ముక్కంటి శివుని కథ విన్నా జన్మధన్యమౌనే మాయమ్మ. ఆ శివుని చరితాన్ని వినరమ్మా, ఈశ్వరుని లీలలు కనరమ్మా. అనుమతిని పొంది ఎంతో ఆనందంతో యాగస్థలముకు చేరంగానైతే దక్షుడు సతీదేవిని ఆగుమని అన్నాడు. శివుని భార్యవు నీవైనందు వల్ల యాగంకు నీవు రావద్దు పొమ్మంటూ నీకు కూడాను అర్హత లేదానే.
అడిగేటి బుడిగ జంగముని ఇల్లాలివి నీవంటూ దేశ తిమ్మారుడు నీ మొగడు నిత్య దరిద్రుడు శంకరుడు ఆ శివుని చరితాన్ని వినరమ్మా ఈశ్వరుని లీలలు కనరమ్మా ముక్కంటి శివుని కథ విన్నా జన్మధన్యమౌనే మాయమ్మ ఆ శివుని చరితాన్ని వినరమ్మా ఈశ్వరుని లీలలు కనరమ్మా ఆ తీరుగా సతీదేవి ముందు కైలాసవాసుని దక్ష ప్రజాపతి ఎన్నెన్నో మాటలతో కించపరిచినాడు ఎన్నెన్నో మాటలతో కించపరిచినాడు ఆ మాటలు విన్నట్టి సతీదేవి అయితే నా భర్తనివ్వన్ని మాటలన్నాడాని ఇంతటి అవమానం నేను భరించాని ఇంతటి అవమానం నేను భరించాని రగులుతూ ఉన్న యాగాగ్ని చెంతకు చేరి సతీదేవి యాగాగ్నిలో సతీదేవి దుంకి ఆహుతైపోయింది మాయమ్మ ఆ శివుని చరితాన్ని వినరమ్మా ఈశ్వరుని లీలలు కనరమ్మా ముక్కంటి శివుని కథ విన్నా జన్మధన్యమౌనే మాయమ్మ ఆ శివుని చరితాన్ని వినరమ్మా ఈశ్వరుని లీలలు కనరమ్మా ముక్కంటి శివుని కథ విన్నా జన్మధన్యమౌనే మాయమ్మ ఆ శివుని చరితాన్ని వినరమ్మా ఈశ్వరుని లీలలు కనరమ్మా ముక్కంటి శివుని కథ విన్నా జన్మధన్యమౌనే మాయమ్మ ఆ శివుని చరితాన్ని వినరమ్మా ఈశ్వరుని లీలలు కనరమ్మా ముక్కంటి శివుని కథ విన్నా జన్మధన్యమౌనే మాయమ్మ ఆ శివుని చరితాన్ని వినరమ్మా ఈశ్వరుని లీలలు కనరమ్మా ముక్కంటి శివుని కథ విన్నా జన్మధన్యమౌనే మాయమ్మ ఆ శివుని చరితాన్ని వినరమ్మా ఈశ్వరుని లీలలు కనరమ్మా ముక్కంటి శివుని కథ విన్నా జన్మధన్యమౌనే మాయమ్మ ఆ శివుని చరితాన్ని వినరమ్మా ఈశ్వరుని లీలలు కనరమ్మా ఆహుతి అయినట్టి సతీదేవినైతే నారదముని కల్లారా చూసి వణుకుతూ శివుని చెంతకు ఉరికిండు వణుకుతూ శివుని చెంతకు ఉరికిండు జరిగింది జరిగిన తీరుగా చెప్పిండు ఆ వార్త విన్న కాలకంఠేశుడు కళ్ళెర్ర చేసి పళ్ళు పటపట కొరికి కళ్ళెర్ర చేసి పళ్ళు పటపట కొరికి జటాజూటమునందు ఉన్నట్టి జడను గుంజి ధరణికి పట్టిండు పల్లా జడ నేలకు తాకంగా ఉగ్ర రూపంతో భద్రుడు పుట్టిండు ఆ శివుని చరితాన్ని వినరమ్మా ఈశ్వరుని లీలలు కనరమ్మా ముక్కంటి శివుని కథ విన్నా జన్మధన్యమౌనే మాయమ్మ ఆ శివుని చరితాన్ని వినరమ్మా ఈశ్వరుని లీలలు కనరమ్మా ఆ భద్రునితోని కైలాసవాసుడు దక్షుని యాగము భంగము చేసి దక్షుణ్ణి హతమార్చి రమ్మని పంపిండు దక్షుణ్ణి హతమార్చి రమ్మని పంపిండు ఆ మాట విన్నట్టి వీరభద్రుడు సింహాల రథముపై బయలెల్లినాడు యాగమందుకు చేరవచ్చినాడు యాగమందుకు చేరవచ్చినాడు
ఉన్నోళ్ళందర్నీ భద్రుడు ఉరికిస్తూ ఉన్నాడే ఓయమ్మ భద్రుని దెబ్బలకు తాలాక మునులు దేవుళ్ళంతా ఉరికిరి ఆ శివుని చరితాన్ని వినరమ్మా ఈశ్వరుని లీలలు కనరమ్మా ముక్కంటి శివుని కథ విన్నా జన్మ ధన్యమౌనే మాయమ్మా ఆ శివుని చరితాన్ని వినరమ్మా ఈశ్వరుని లీలలు కనరమ్మా ఆ వీరభద్రుడు ఆర్సికే కలువెట్టి దక్షుణ్ణి పట్టి ఖడ్గము తీసి మెడపైన ఒక్క వేటు వేసినాడు మెడపైన ఒక్క వేటు వేసినాడు ఖడ్గంతో నరుకాగా శిరసు ఎగిరిపోయి యాగాగ్నిలోన పడ్డాది ఓయమ్మ వెంటనే ఆ శిరసు భస్మమైపోయింది వెంటనే ఆ శిరసు భస్మమైపోయింది అది చూసి దేవుళ్ళు ఓయమ్మ శంకరుణ్ణి చేరి మాయమ్మ శాంతించు శంకర అన్నారు దక్షుణ్ణి బ్రతికించుమన్నారు ఆ శివుని చరితాన్ని వినరమ్మా ఈశ్వరుని లీలలు కనరమ్మా ముక్కంటి శివుని కథ విన్నా జన్మ ధన్యమౌనే మాయమ్మా ఆ శివుని చరితాన్ని వినరమ్మా ఈశ్వరుని లీలలు కనరమ్మా వారి మోర విని ఆ శివ శంకరుడు శాంతించి అప్పుడు భటులను విలిసి ఉత్తర దిక్కున తలపెట్టి నిద్రించే తార దిక్కున తలపెట్టి నిద్రించే ఏ ప్రాణి తలనైన తెమ్మని పంపిండు అప్పుడు భటులు అడివంతా తిరుగంగా ఉత్తరాన తలపెట్టి నిద్రించే ఒక మేక ఉత్తరాన తలపెట్టి నిద్రించే ఒక మేక ఆ మేక శిరసుని ఖండించి శివునికిచ్చిరమ్మా భటులు ఆ శివుడు శిరసును దక్షుని మొండంకు అతికించే అప్పుడు ఆ శివుని చరితాన్ని వినరమ్మా ఈశ్వరుని లీలలు కనరమ్మా ముక్కంటి శివుని కథ విన్నా జన్మ ధన్యమౌనే మాయమ్మా ఆ శివుని చరితాన్ని వినరమ్మా ఈశ్వరుని లీలలు కనరమ్మా శిరసు అతికించగా దక్షుడు లేసి క్షమించు శంకర అంటూ ప్రార్థించిండు దేవాన దేవుళ్ళ జేజేలు పలికిండ్రు దేవాన దేవుళ్ళే జేజేలు పలికిండ్రు ఆ నుంచి శివుడు కైలాసము పోయి పులి చర్మము మీద ఆసీనుడై తపస్సు చేస్తా ఉండు కైలాసమందున తపస్సు చేస్తా ఉండు కైలాసమందున సతిదేవి లేని బాధతో ఉన్నట్టి శంకరుణ్ణి చూసి ఓయమ్మ బ్రహ్మ విష్ణువైతే ఓయమ్మ ఏమి చేయబట్టే మాయమ్మ ఆ శివుని చరితాన్ని వినరమ్మా ఈశ్వరుని లీలలు కనరమ్మా ముక్కంటి శివుని కథ విన్నా జన్మ ధన్యమౌనే మాయమ్మా కైలాసవాసుడే ఓయమ్మ ఆ బోల శంకరుడే మాయమ్మ ఎట్లైన శివునికి పెళ్లి చేయాలని బ్రహ్మ విష్ణువులు నిర్ణయించుకొని హిమవన్నగ రాజ్యంకు చేరవచ్చినారు హిమవన్నగ రాజ్యంకు చేరవచ్చినారు హిమవన్నగ రాజ్యంలో హిమవంతుడున్నాడు అతని భార్యనేమో మేనకాదేవి వారి చెంతకు విష్ణు బ్రహ్మ వచ్చి వారి చెంతకు విష్ణు బ్రహ్మ వచ్చి వినవయ్య హిమవంత మా మాట వివరంగా చెప్పుతామంటూనే భార్య వియోగంతో శంకరుడు బాధపడుతున్నాడు హిమవంత ఆ శివుని చరితాన్ని
శివుని చరితాన్ని వినరమ్మా ఈశ్వరుని లీలలు కనరమ్మా లోకాల శంకరుడు దేశాదిమ్మరిలాగా ఎనలేని బాధతో తిరుగుతూ ఉన్నాడు. అతని భారము తీర్చ నీవో పని చేయాలి, అతని భారం తీర్చ నీవో పని చేయాలి. ఆదిశక్తి కోసం నీ భార్య నీవు 7 వారాలు తల్లిని కొలవాలే. జగన్మాతప్పుడు ప్రత్యక్షమైతాది, జగన్మాతప్పుడు ప్రత్యక్షమైతాది. ఆ జగన్మాతతో మీరు నా బిడ్డగా పుట్టామని మీరు కోరాలి. ఆ జగన్మాతతో శివునికి ఈ పెళ్లి జరిపించాలి అన్నారు. ఆ శివుని చరితాన్ని వినరమ్మా ఈశ్వరుని లీలలు కనరమ్మా. ముక్కంటి శివుని కథ విన్నా జన్మధన్యమౌనే మాయమ్మ. ఆ శివుని చరితాన్ని వినరమ్మా ఈశ్వరుని లీలలు కనరమ్మా. విష్ణు మాట కొరకు హిమవంతుడు నిష్ట నియమాలతో దంపతులిద్దరు 7 వారాలు తల్లిని కొలిచిరి. 7 వారాలు తల్లిని కొలిచిరి. అప్పుడు ఆ దేవి ప్రత్యక్షమై ఏమి వరము నీకు కావాలి అనగానే నీవు మా బిడ్డగా జన్మించమన్నారు, నీవు మా బిడ్డగా జన్మించమన్నారు. అప్పుడు ఆ దేవి ఓయమ్మ పసిబిడ్డగా పుట్టేవారికి పుట్టుకతోనే ఆ తల్లి వేద శాస్త్రాలెన్నో నేర్చింది. ఆ శివుని చరితాన్ని వినరమ్మా ఈశ్వరుని లీలలు కనరమ్మా. ముక్కంటి శివుని కథ విన్నా జన్మధన్యమౌనే మాయమ్మ. ఆ శివుని చరితాన్ని వినరమ్మా ఈశ్వరుని లీలలు కనరమ్మా. పెరుగుతూ ఆ తల్లి శివుని ధ్యానిస్తుంది, పడుకొని ఆ దేవి శివుని స్మరిస్తుంది. శివనామ మనసంతా నిండిపోయినాది, శివనామం మనసంతా నిండిపోయినాది. చిన్నారి పాపకు హిమవంతుడైతే పార్వతీ దేవాని పేరు పెట్టినాడు. ఇంతింత ఆ తల్లి యుక్త వయసుకు వచ్చే, ఇంత తల్లి యుక్త వయసుకు వచ్చే. అప్పుడు హిమవంతుడైతేను పార్వతిని తీసుకొని ఓయమ్మ కైలాసమైతే ఓయమ్మ చేరవచ్చినాడే మాయమ్మ. ఆ శివుని చరితాన్ని వినరమ్మా ఈశ్వరుని లీలలు కనరమ్మా. ముక్కంటి శివుని కథ విన్నా జన్మధన్యమౌనే మాయమ్మ. ఆ శివుని చరితాన్ని వినరమ్మా ఈశ్వరుని లీలలు కనరమ్మా. ఆ సమయమందున కైలాసవాసుడు నాగభరణాలతో పులి చర్మము దాల్చి తాపోదీక్షలో కూర్చొని ఉన్నాడు, తపోదీక్షలో కూర్చొని ఉన్నాడు. అంతటి కైలాసవాసుని చూసిన పార్వతీదేవికి శివునిపై ఎక్కువ భక్తి గౌరవాలు పెరిగినాయోయమ్మ. భక్తి గౌరవాలు పెరిగినాయోయమ్మ. అంతలో శంకరుడు ఓయమ్మ తపోదీక్ష ముగించి లేచిండు. ఎదురుంగా ఉన్నట్టి పార్వతీ హిమవంతుణ్ణి చూసినాడమ్మా. ఆ శివుని చరితాన్ని వినరమ్మా ఈశ్వరుని లీలలు కనరమ్మా. ముక్కంటి శివుని కథ విన్నా జన్మధన్యమౌనే మాయమ్మ. ఆ శివుని చరితాన్ని వినరమ్మా ఈశ్వరుని లీలలు కనరమ్మా.
చూసేటి శివుణ్ణి హిమవంతుడు చూసి ఏమయ్యా శంకర నా బిడ్డ పార్వతి నీ సేవకైతాను తపిస్తూ ఉన్నది నీ సేవకైతాను తపిస్తూ ఉన్నది ఆ భాగ్యము మాకు కలిగించమన్నారు అందుకు శివుడు ఒప్పుకోలేదమ్మా అయినాను హిమవంతుడు పట్టు వదలాలేదు అయినాను హిమవంతుడు పట్టు వదలాలేదు అప్పుడు శంకరుడు ఓయమ్మా పార్వతిని ఉండాని అన్నాడు పార్వతీదేవి ఆ శివుని సేవలు చేస్తా ఉంది అక్కడ ఆ శివుని చరితాన్ని వినరమ్మా ఈశ్వరుని లీలలు కనరమ్మా ముక్కంటి శివుని కథ విన్నా జన్మధన్యమౌనే మాయమ్మ ఆ శివుని చరితాన్ని వినరమ్మా ఈశ్వరుని లీలలు కనరమ్మా శివుని వైరాగం దూరం చేయాలని శివునికి పార్వతికి పెళ్లి జరపాలని బ్రహ్మ విష్ణువులు ఏమి చేయబట్టే బ్రహ్మ విష్ణువులు ఏమి చేయబట్టే మన్మధుణ్ణి పిలిచి శివపార్వతులపై ఉసుగొల్పినారమ్మ బ్రహ్మ విష్ణువులు అప్పుడు మన్మధుడు ఏమి చేయబట్టే అప్పుడు మన్మధుడు ఏమి చేయబట్టే తపోదీక్షాలున్న శివునికి బాణం వేయాలని మన్మధుడు సమయము కోసం ఓయమ్మ వేచి చూడబట్టే మాయమ్మ ఆ శివుని చరితాన్ని వినరమ్మా ఈశ్వరుని లీలలు కనరమ్మా ముక్కంటి శివుని కథ విన్నా జన్మధన్యమౌనే మాయమ్మ ఆ శివుని చరితాన్ని వినరమ్మా ఈశ్వరుని లీలలు కనరమ్మా అంతలో పార్వతి శివుని చెంతకు వచ్చే అప్పుడు మన్మధుడు మన్మద బాణం బట్టి సూటిగా శివునికి గుంజి విడిచినాడు సూటిగా శివునికి గుంజి విడిచినాడు అది తాకి శివునికి మెలకువ వచ్చింది ఎదురుంగా ఉన్నట్టి పార్వతీదేవి అంద చందాలను చూస్తూ ఉన్నాడమ్మా అంద చందాలను చూస్తూ ఉన్నాడమ్మా కొంతసేపటికి శంకరుడు ఇది ఏమి వింత అనుకోని అటు ఇటు చూడంగా ఓయమ్మా మన్మధుడు కనిపించే శివునికి ఆ శివుని చరితాన్ని వినరమ్మా ఈశ్వరుని లీలలు కనరమ్మా ముక్కంటి శివుని కథ విన్నా జన్మధన్యమౌనే మాయమ్మ ఆ శివుని చరితాన్ని వినరమ్మా ఈశ్వరుని లీలలు కనరమ్మా అప్పుడు శంకరుడు బగ్గున మండి పాడి మూడవ కన్ను తెరవబోయినాడు అప్పుడు విష్ణు బ్రహ్మ ఆగుమని శివునితో అప్పుడు విష్ణు బ్రహ్మ ఆగుమని శివునితో ఇది ఎంత లోక కళ్యాణము కొరకు నీ కళ్యాణము చేయాలి అనుకోని ఇది అంత మేమే జరిపించినామయ్యా ఇది అంత మేమే జరిపించినామయ్యా నీ పెళ్లి కొరకు శంకర భూలోక ప్రజలు ఓ దేవా ఎదురు చూస్తున్నారు ఈశ్వరా నీవు పార్వతిని పెళ్ళాడుమన్నారు ఆ శివుని చరితాన్ని వినరమ్మా ఈశ్వరుని లీలలు కనరమ్మా ముక్కంటి శివుని కథ విన్నా జన్మధన్యమౌనే మాయమ్మ ఆ శివుని చరితాన్ని వినరమ్మా ఈశ్వరుని లీలలు కనరమ్మా వారి మాట విని శివుడు ఒప్పుకొని మహాశివరాత్రి సక్కటి శుభవేళ శివపార్వతులకు పెళ్లి జరిగినది శివపార్వతులకు పెళ్లి జరిగినది
ముత్యాల పందిట్ల పార్వతీ శంకరులు ముసిముసిగా నవ్వుతూ మురిసిపోతున్నారు. దేవానా దేవుళ్ళే దీవించిపోతుండ్రు. దేవానా దేవుళ్ళే దీవించిపోతుండ్రు. రంగరంగ వైభవంగా పెళ్లి జరిగిపోయినాది ఆనాడు. నేటికి శివరాత్రి దినమందు శివ పార్వతుల పెళ్లి జరుగును. ఆ శివుని చరితాన్ని వినరమ్మా, ఈశ్వరుని లీలలు కనరమ్మా. ముక్కంటి శివుని కథ విన్నా జన్మధన్యమౌనే మాయమ్మా. ఆ శివుని చరితాన్ని వినరమ్మా, ఈశ్వరుని లీలలు కనరమ్మా. అష్టదిక్పాలకు ఆధారమే శివుడు, పంచభూతాలను పాలించే ఈశ్వరుడు, కైలాసవాసుడు కారుణ్యశీలుడు. కైలాసవాసుడు కారుణ్యశీలుడు. నంది వాహనుడమ్మ నాగభరణుడమ్మ, జగ్గు చేపట్టిన జంగమేశ్వరుడమ్మ, జగమేలే నాథుడు జడల శంకరుడు. జగమేలే నాథుడు జడల శంకరుడు. కోరిన వారికెల్లా శంకరుడు కొడుకులనిస్తుండు ఈశ్వరుడు. తలిచిన వారికి ఆ శివుడు తల మీద గొడుగై ఉన్నాడు. ఆ శివుని చరితాన్ని వినరమ్మా, ఈశ్వరుని లీలలు కనరమ్మా. ముక్కంటి శివుని కథ విన్నా జన్మధన్యమౌనే మాయమ్మా. ఆ శివుని చరితాన్ని వినరమ్మా, ఈశ్వరుని లీలలు కనరమ్మా. ఆ శివుని లీలలు అంతింతగాదమ్మా, అంతటా తానయ్యి నిలిచిన దేవుడు లింగ రూపమున పూజలందుతుండు. లింగ రూపమున పూజలందుతుండు. కష్టాల నెడబాపే కరుణ గల్లవాడు, కోరిన కోర్కెలు తీర్చేటి దేవుడు, భక్తుల బ్రోచేటి ఆ బోల శంకరుడు. భక్తుల బ్రోచేటి ఆ బోల శంకరుడు. ఎంత గొప్పవాడు శంకరుడు, ఎంత సక్కనోడు ఆ శివుడు. నమ్ముకున్నోళ్లకు ఈశ్వరుడు వెంబాడే ఉంటుండు దేవుడు. ఆ శివుని చరితాన్ని వినరమ్మా, ఈశ్వరుని లీలలు కనరమ్మా. ముక్కంటి శివుని కథ విన్నా జన్మధన్యమౌనే మాయమ్మా. ఆ శివుని చరితాన్ని వినరమ్మా, ఈశ్వరుని లీలలు కనరమ్మా. మహిమలెన్నో ఉన్న మా తండ్రి శంకరుడు, భక్తుల పాలిటి బంగారు దేవుడు, వర్ధనారీశ్వరుడు ఆ శివ శంకరుడు. అర్ధనారీశ్వరుడు ఆ శివ శంకరుడు. ఆ శివుని చరితము విన్న పుణ్యమే, కైలాసవాసుని చూసిన ధన్యమే. ఎంత గొప్పవాడు జడల శంకరుడు, ఎంత గొప్పవాడు జడల శంకరుడు. దండాలు దండాలు ఈశ్వర, గండాలు బాపు పరమేశ్వర. నమ్ముకుంటిమయ్య శంకర, మమ్ము కరుణించవయ్యా ఈశ్వర. ఆ శివుని చరితాన్ని వినరమ్మా, ఈశ్వరుని లీలలు కనరమ్మా. ముక్కంటి శివుని కథ విన్నా జన్మధన్యమౌనే మాయమ్మా. ఆ శివుని చరితాన్ని వినరమ్మా, ఈశ్వరుని లీలలు కనరమ్మా. ముక్కంటి శివుని కథ విన్నా జన్మధన్యమౌనే మాయమ్మా. ఆ శివుని చరితాన్ని వినరమ్మా, ఈశ్వరుని లీల. ఆ శివుని చరితాన్ని వినరమ్మా, ఈశ్వరుని లీలలు కనరమ్మా. ముక్కంటి శివుని కథ విన్నా జన్మధన్యమౌనే మాయమ్మా. ఆ శివుని చరితాన్ని వినరమ్మా, ఈశ్వరుని లీలలు కనరమ్మా. ముక్కంటి శివుని కథ విన్నా జన్మధన్యమౌనే మాయమ్మా. ఆ శివుని చరితాన్ని వినరమ్మా, ఈశ్వరుని లీలలు కనరమ్మా.
ఆదిశక్తి తోడా అవని నేలేవాడు పంచభూతాలను పాలించే ఈశ్వరుడు ముక్కంటి శంకరుడు ముల్లోక పూజ్యుడు ముక్కంటి శంకరుడు ముల్లోక పూజ్యుడు ఉప్పులో గంగమ్మ మెడలోన నాగన్న పులి చర్మము దాల్చి పుడమి నేలేవాడు జడలా శంకరుడు జగమేలేవాడమ్మ జడల శంకరుడు జగమేలే వాడమ్మ అర్ధనారీశ్వరుడు శంకరుడు ఆది పురుషుడమ్మ దేవుడు అందరి బంధువై ఈశ్వరుడు అవనిపై వెలసిండే ఓయమ్మా ఆ శివుని చరితాన్ని వినరమ్మా ఈశ్వరుని లీలలు కనరమ్మా ముక్కంటి శివుని కథ విన్నా జన్మధన్యమౌనే మాయమ్మా ఆ శివుని చరితాన్ని వినరమ్మా ఈశ్వరుని లీలలు కనరమ్మా కాశీపురమునందు విశ్వనాథుడమ్మ శ్రీశైలమునందు మల్లికార్జునుడు వేములవాడనందు రాజరాజేశ్వరుడు వేములవాడనందు రాజరాజేశ్వరుడు జలసంగమందు సంగమేశ్వరుడమ్మ అమరావతి నందు అమరేశ్వరుడు కాలకంఠేశుడు కరుణగల్లవాడు కాలకంఠేశుడు కరుణగల్లవాడు లింగ రూపుని కథను వినరమ్మా కైలాసవాసుని కనరమ్మా విశ్వాన్ని పాలించే ఈశ్వరుని మహిమలు గనరే మాయమ్మ ఆ శివుని చరితాన్ని వినరమ్మా ఈశ్వరుని లీలలు కనరమ్మా ముక్కంటి శివుని కథ విన్నా జన్మధన్యమౌనే మాయమ్మా ఆ శివుని చరితాన్ని వినరమ్మా ఈశ్వరుని లీలలు కనరమ్మా పూర్వకాలమందు సృష్టికి పూర్వము యుగములు జగములు అనేవి లేవంట విశ్వమంతా కూడా శూన్యంగా ఉందంట విశ్వమంతా కూడా శూన్యంగా ఉందంట అప్పుడు పుట్టేను ఆది పరాశక్తి ఆదిశక్తి విష్ణు ఈశ్వర బ్రహ్మల పుట్టించినాదంట ఆది పరాశక్తి పుట్టించినాదంట ఆది పరాశక్తి దేవి మహిమతో పుట్టిన విష్ణు ఈశ్వర బ్రహ్మలు అప్పుడు ఎంతో కాంతితో దేవుళ్ళు తలతల మేరుస్తూ ఉన్నారు ఆ శివుని చరితాన్ని వినరమ్మా ఈశ్వరుని లీలలు కనరమ్మా ముక్కంటి శివుని కథ విన్నా జన్మధన్యమౌనే మాయమ్మా ఆ శివుని చరితాన్ని వినరమ్మా ఈశ్వరుని లీలలు కనరమ్మా మెరిసేటి దేవుళ్ళ చూసి ఆదిశక్తి అందులో ఒకవాణ్ణి పెళ్ళాడాలనుకొని బ్రహ్మ విష్ణువులా ముందుగా అడిగింది బ్రహ్మ విష్ణువులా ముందుగా అడిగింది ఆ మాట విన్నా బ్రహ్మ విష్ణువు మా కన్న పెద్దోడు శంకరుడు ఉన్నాడు అతనిని నీవు పెళ్ళాడమన్నారు అతనిని నీవు పెళ్ళాడమన్నారు ఆ మాట విన్నా ఆదిశక్తి శంకరుని దగ్గరికి పోయైతే నన్ను పెళ్ళాడు లేకుంటే నిన్ను భస్మము చేస్తాను అన్నది ఆ శివుని చరితాన్ని వినరమ్మా ఈశ్వరుని లీలలు కనరమ్మా ముక్కంటి శివుని కథ విన్నా జన్మధన్యమౌనే మాయమ్మా ఆ శివుని చరితాన్ని వినరమ్మా ఈశ్వరుని లీలలు కనరమ్మా ఆ మాట విన్నాడు కైలాసవాసుడు ఆదిశక్తిని చూసి గజగజ వనికి అమ్మ జగన్మాత నా మాట వినమంటూ అమ్మ జగన్మాత నా మాట వినమంటూ నీ
దగ్గర ఉన్న మూడవ కన్ను శూలం తల నుండి వేలాడే పల్లా జడలు తీసి పాతాళ గంగాలో ముందు స్నానమాడు పాతాళ గంగాలో ముందు స్నానమాడు స్నానమాడి నువ్వు రాగానే నిన్ను పెళ్ళాడుతా అన్నాడు ఆ మాట విన్న ఆదిశక్తి సరాని బయలెల్లే స్నానంకు ఆ శివుని చరితాన్ని వినరమ్మా ఈశ్వరుని లీలలు కనరమ్మా ముక్కంటి శివుని కథ విన్నా జన్మధన్యమౌనే మాయమ్మ ఆ శివుని చరితాన్ని వినరమ్మా ఈశ్వరుని లీలలు కనరమ్మా మూడవ కన్ను తీసి శూలాన్ని తీసి పాతాళ గంగా ఒడ్డున పెట్టింది గంగాలోన మూడు మునకాలే వేసింది గంగాలోన మూడు మునకాలే వేసింది అప్పుడు శంకరుడు త్రిశూలం పల్లా జడముల్లో కాలు ముంచే మూడవ కన్నును అన్నీయు తీసుకొని తాను ధరించిండు అన్నీయు తీసుకొని తాను ధరించిండు తానమాడి ఆదిశక్తి అయితే శివుని దగ్గరికి రాగానే మూడవ కన్నును శంకరుడు తెరిచి చూసి నాడే ఓయమ్మ ఆ శివుని చరితాన్ని వినరమ్మా ఈశ్వరుని లీలలు కనరమ్మా ముక్కంటి శివుని కథ విన్నా జన్మధన్యమౌనే మాయమ్మ ఆ శివుని చరితాన్ని వినరమ్మా ఈశ్వరుని లీలలు కనరమ్మా మూడవ కన్నును తెరిచి చూడగానే అమ్మ జగన్మాత మెరుపోలే మేరుస్తూ భస్మంగా మారిపోయింది ఆ దేవి భస్మంగా మారిపోయింది ఆ ఆ దేవి భస్మంలకెళ్ళి దివ్య తేజం పుట్టి లక్ష్మీ సరస్వతులు ఉద్భవించినారు వారిని శంకరుడు కల్లా చూసినాడు వారిని శంకరుడు కళ్ళ చూసినాడు లక్ష్మితో విష్ణువును శంకరుడు వైకుంఠం ఏర్పరిచి పంపిండు సరస్వతితోని బ్రహ్మను సత్యలోకంకు పంపిండు ఆ శివుని చరితాన్ని వినరమ్మా ఈశ్వరుని లీలలు కనరమ్మా ముక్కంటి శివుని కథ విన్నా జన్మధన్యమౌనే మాయమ్మ ఆ శివుని చరితాన్ని వినరమ్మా ఈశ్వరుని లీలలు కనరమ్మా ఎవరి లోకం వారు వెళ్ళిపోయినారు అప్పుడు ఆ బ్రహ్మ సృష్టి చేయదలిచి సానతు జాతుల ముందుగా పుట్టించే సానాతు జాతుల ముందుగా పుట్టించే పుట్టిన వారు శివుని దర్శనంకై పోతూ ఉండంగా బ్రహ్మ చూసినాడు తన కంటి నుండి నీటి బిందురాలే కంటి నుండి నీటి బిందురాలే ఆ నీటి బిందులో ఓయమ్మ ఒక దివ్య తేజం పుట్టి మాయమ్మ శివనామంతోనే పుట్టినా నేను రుద్రుణ్ణి అన్నాడు బ్రహ్మతో ఆ శివుని చరితాన్ని వినరమ్మా ఈశ్వరుని లీలలు కనరమ్మా ముక్కంటి శివుని కథ విన్నా జన్మధన్యమౌనే మాయమ్మ ఆ శివుని చరితాన్ని వినరమ్మా ఈశ్వరుని లీలలు కనరమ్మా అది విని పరుగున విష్ణువు వచ్చి బ్రహ్మతో ఇట్లుగా పలుకుతూ ఉన్నాడు సృష్టికర్తగా నీవు ఉండు మన బ్రహ్మాను సృష్టికర్తగా నీవు ఉండు మన బ్రహ్మాను సృష్టి పాలనైతే నేను ఏలుతనానే ధర్మానుసారము పాపులను శిక్షించ రుద్రారూపం నందు శివుడు ఉంటాడానే రూపము నందు శివుడు ఉంటాడానే అప్పుడు
ఓయమ్మ కైలాసం చేరిపోయిండు ఆ విధముగా త్రిమూర్తులు సృష్టిని ఏలుతూ ఉన్నారు ఆ శివుని చరితాన్ని వినరమ్మా ఈశ్వరుని లీలలు కనరమ్మా ముక్కంటి శివుని కథ విన్నా జన్మధన్యమౌనే మాయమ్మ ఆ శివుని చరితాన్ని వినరమ్మా ఈశ్వరుని లీలలు కనరమ్మా సృష్టిని ఏలుతూ ఉండంగానైతే బ్రహ్మ మానస పుత్రులు పుట్టిరి 24 మంది మానస పుత్రుల్లో 24 మంది మానస పుత్రుల్లో దక్ష ప్రజాపతి అందులో ఉన్నాడు ఆ దక్షునికి 64 మంది ఆడబిడ్డలు ఉన్నారే మాయమ్మ ఆడబిడ్డలు ఉన్నారే మాయమ్మ అందరికన్నా చిన్న బిడ్డగా ఆది పరాశక్తి అయితేను సతిదేవిగాను దక్షునికి జన్మించినాదమ్మ మాయమ్మ ఆ శివుని చరితాన్ని వినరమ్మా ఈశ్వరుని లీలలు కనరమ్మా ముక్కంటి శివుని కథ విన్నా జన్మధన్యమౌనే మాయమ్మ ఆ శివుని చరితాన్ని వినరమ్మా ఈశ్వరుని లీలలు కనరమ్మా పుట్టినప్పటి నుంచి ఆ సతీదేవి నిత్యము శివుని ధ్యానిస్తూ ఉన్నది శివుడంటే ప్రాణంగా భావిస్తూ ఉన్నది శివుడంటే ప్రాణంగా భావిస్తూ ఉన్నది శివుని పైన లేని ప్రేమ పెంచుకొని శివుని పెళ్ళాడాలనుకుంది సతీదేవి ఆ వార్త విష్ణు బ్రహ్మకు తెలిసి ఆ వార్త విష్ణు బ్రహ్మకు తెలిసి వెంటనే ఆ బ్రహ్మ విష్ణువు కైలాసమందుకు చేరిరి సతీదేవితోని శివునికి కళ్యాణం జరిపించినారమ్మా ఆ శివుని చరితాన్ని వినరమ్మా ఈశ్వరుని లీలలు కనరమ్మా ముక్కంటి శివుని కథ విన్నా జన్మధన్యమౌనే మాయమ్మ ఆ శివుని చరితాన్ని వినరమ్మా ఈశ్వరుని లీలలు కనరమ్మా సతీదేవితోని ఆ బోల శంకరుడు కైలాసమందున కాపురమున్నాడు కొన్ని రోజులకు ఏమి జరగబట్టే కొన్ని రోజులకు ఏమి జరగబట్టే లోక కళ్యాణం కై మునులు దేవుళ్ళంతా సత్రయాగం చేయదలిచినారు వారు మునులు దేవుళ్ళంతా యాగం చేరచ్చిరి మునులు దేవుళ్ళంతా యాగం చేరచ్చిరి దక్ష ప్రజాపతి కూడాను యాగంకు చేరాగానే మునులు దేవుళ్ళంతా ఓయమ్మ లేచి గౌరవించినారు దక్షుణ్ణి ఆ శివుని చరితాన్ని వినరమ్మా ఈశ్వరుని లీలలు కనరమ్మా ముక్కంటి శివుని కథ విన్నా జన్మధన్యమౌనే మాయమ్మ ఆ శివుని చరితాన్ని వినరమ్మా ఈశ్వరుని లీలలు కనరమ్మా ఏదో ఆలోచిస్తూ కైలాసవాసుడు పారధ్యానంతోని దక్షుణ్ణి కానాక కూర్చొని ఉన్నాడు ఆ నిండు సభలోన కూర్చొని ఉన్నాడు ఆ నిండు సభలోన అది చూసి దక్షుడు బగ్గున మండిపడి నా అల్లుడే నన్ను అవమానించిండాని కళ్ళెర్ర చేసి పళ్ళు పటపట కొరికే కండెర్ర చేసి పండు పడబడ కొరికే నేటి నుండి అయితే శివునికి యాగాలనందున ఓయమ్మ ఆవిర్భాగము ఉండద్దంటూనే శపించినాడమ్మ దక్షుడు ఆ శివుని చరితాన్ని వినరమ్మా
చరితాన్ని వినరమ్మా ఈశ్వరుని లీలలు కనరమ్మా ఆ మాట విని శివుడు ఏమి అనకున్నాను పక్కనే ఉన్నట్టి నందీశ్వరుడైతే అంతటి మాట విని బగబగ మండి పాడే అంతటి మాట విని బగబగమండి పాడే సకల జగమూలేలే శివునికి దక్షుడ శాపాన్ని పెడితీవా అంటూ నందీశ్వరుడు త్వరలోనే నీ ముఖము మేకగా మారునాని త్వరలోనే నీ ముఖము మేకగా మారునాని దక్షునికైతే ఓయమ్మ శాపాన్ని పెట్టే నందీశ్వరుడు కొంతకాలానికి ఓయమ్మ ఏమి జరగబట్టే చూడమ్మా ఆ శివుని చరితాన్ని వినరమ్మా ఈశ్వరుని లీలలు కనరమ్మా ముక్కంటి శివుని కథ విన్నా జన్మ ధన్యమౌనే మాయమ్మా ఆ శివుని చరితాన్ని వినరమ్మా ఈశ్వరుని లీలలు కనరమ్మా ఒకనాడు దక్షుడు మహాయాగం చేయ సంకల్పించుకొని దేవుళ్ళ మునులకు అందరికీ ఆహ్వానం పంపిండు దక్షుడు అందరికీ ఆహ్వానం పంపిండు దక్షుడు తన అల్లుడైనట్టి శంకరునికైతే ఆహ్వానం పంపాలే దక్ష ప్రజాపతి సతీదేవికైతే ఆ వార్త తెలిసి సతీదేవికైతే ఆ వార్త తెలిసి ఏమయ్యవో నా